డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటోంది. తాజాగా దీని వెనుక ఒక స్టార్ హీరో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ స్టార్ హీరోనే జానీని బయటికి తీసుకొచ్చేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారట. ముఖ్యంగా జానీ మాస్టర్ భార్య బాధితురాలితో కలిసి మాట్లాడి డైరెక్టర్ సుకుమార్ అయితే ఈ విషయంలో ఒక డీల్‌కి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ భార్య తనపైన వ్యక్తిగతంగాను, శారీరకంగాను, మానసికంగా హింసించారంటూ 40 పేజీలు అయితే ఒక నోట్ రాసిచ్చింది పోలీస్ కంప్లెయింట్‌లో ఆ బాధితురాలు. యాక్చువల్‌గా చెప్పాలంటే వాళ్ళు దాదాపు 5 సంవత్సరాలు రిలేషన్‌లో ఉన్నారని, మరి ఇదంతా కరెక్ట్ కాదని అయేషా భార్య చెబితే తనతో కూడా గొడవకు దిగారని, ఆ విషయం మరి దర్శకుడు సుకుమార్ వరకు వెళ్తే వాళ్ళు పంచాయతీ చేసి దూరంగా ఉండాలంటూ చెప్పారని, దాని ప్రకారమే అంతా దూరంగా ఉన్నారు. కానీ ఒక సంవత్సరంలో ఎవరికి వాళ్ళనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరంలో జానీ మాస్టర్ ఎదుగుదల విపరీతంగా ఉండడంతో ఇప్పుడు జానీ మాస్టర్ మీద కావాలనే కొందరు పగబట్టి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా మారారు. అటు తమిళనాడులోను, ఇటు హిందీలోను మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు. స్వయంగా ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఆయన నీకు ఏమాత్రం విలువనివ్వరని చెప్పి ఆ అమ్మాయిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి జానీ మాస్టర్ మీద కేసు పెట్టించేలా చేశారనేది నెగెటివ్‌గా వినిపిస్తున్న వార్త. అయితే దీనిని కావాలనే వినియోగించుకుని 2 కుటుంబాల మధ్య తగాదాని పెద్దది చేస్తూ అటు ఆ కొరియోగ్రాఫర్‌ని, ఇటు డాన్స్ మాస్టర్‌ని ఇద్దరిని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారనేది కొంతమంది జానీ తరపు వాదనలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. నిజంగానే జానీ ఒక పార్టీకి, ఓ కుటుంబానికి దగ్గరవుతుందన్న వల్లే ఆయనకి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావడం వల్ల, 2 సార్లు నేషనల్ అవార్డ్ రావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయా? నిజంగా జానీ మాస్టర్‌కి తనకి ఏ సంబంధం లేదా అంటే, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మంచి బంధమే. దానిని వాళ్ళిప్పుడు దూరం చేసుకున్నారు అనేదే సారాంశం. అయితే దీని వెనుక ఒక ప్రముఖ హీరో ఉంటూ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుండగా, దాన్ని ఖండించడానికే ఇప్పుడు ఆ స్టార్ హీరో బయటకొచ్చినట్టు తెలుస్తోంది.